హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శాంతి ఆంధ్ర వంటలు. నేను మీ శాంతినండి. దోసకాయ పచ్చిశనగపప్పు కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి. రైస్‌లోకైనా, చపాతీలోకైనా భలే టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఉంటుంది. ఒక బౌల్ తీసుకొని 1 కప్ శనగపప్పునైతే వేసేసుకొని 1 గ్లాస్ వాటర్‌నైతే వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే నానపెట్టేసుకోవాలి. ఇలా నేను మీడియం సైజులో ఉన్న ఇలా 2 దోసకాయలనైతే చక్కగా ముగ్గినవైతే తీసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం స్కిన్ మొత్తం ఇలా పీలప్ చేసి ఇలా ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్నాను. మనం కట్ చేసుకునేటప్పుడే చేదు ఉందో లేదని చెక్ చేసుకోవాలండి. లేతే కూర అంతా చేదైపోతుంది. ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని వేడి చేసుకోవాలి. దీనిలోకి 1 స్పూన్ జీలకర్ర, అలాగే కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకొని, అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసుకొని దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే ఫ్రై అయ్యాయి కదా, 2 చిన్న సైజు టమాటాలను అయితే ముక్కలుగా ఇలా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. ఇవి కూడా చక్కగా ఇలా ఫ్రై అయిపోయింది కదా, దీనిలోకి గుప్పుడు కరివేపాకును అయితే వేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవడం వల్ల కూర అయితే టేస్ట్ చాలా అయితే బాగుంటుంది. కరివేపాకు లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి, ఎక్కువ వేగిన అయితే బాగోదు. దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. మన ఛానల్ ముందుగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసేసుకోండి. ఇలా అయితే కలిపేసుకోవాలి. దీనిలోకి రుచికి సరిపడా కళ్ళు ఉప్పు, అలాగే 2 స్పూన్స్ కారం, అలాగే కొంచెం అంత పసుపు వేసుకుని చక్కగా ముక్క మొత్తం పట్టే విధంగా అయితే కలిపేసేసుకోవాలండి. మనం కలిపే విధానంలోనే ఉంటుందండి కూర టేస్ట్ అనేది, రుచి అనేది. ఇలా అయితే కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం 10 మినిట్స్ నానపెట్టుకున్న పప్పునైతే చక్కగా శుభ్రంగా అయితే వాష్ చేసుకోవాలండి. వాష్ చేయకుండా అయితే అసలు వేయకూడదు. మీకు వీలైతే ఉడికించి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నానబెట్టి అయితే తీసుకుంటున్నానండి. నానబెట్టుకున్న శనగపప్పు మొత్తం అయితే కర్రీలోకి అయితే వేసేసుకుని ఒకసారి మొత్తం కలిసే విధంగా అయితే కలిపేసేసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా అయితే కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టేసుకుని మొత్తం ఇలా కలిసింది కదా, దీనిలోకి 1 గ్లాస్ వాటర్ని అయితే పోసేసుకుని మొత్తం ఒకసారి అయితే కలిపేసేసుకుందాము. లిడ్ పెట్టుకుని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి చక్కగా. ఇక్కడ చూడొచ్చు, ఇలా అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేతే అడుగంటుతుంది. మీరు వాటర్ బదులుగా చింతపండు పులుసును అయితే పోసుకోవచ్చండి. నేను ఇక్కడ టమోటా వేసాను కాబట్టి చింతపండు పులుసు అయితే పోయలేదు, మామూలు వాటర్ అయితే పోసానండి. దీనిలోకి కొంచెం అంత గరం మసాలా వేసుకోవడమే, అంతేనండి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమేనండి, అంతే. భలే టేస్టీ అయిన దోసకాయ పచ్చిశనగపప్పు కర్రీ అయితే రెడీ అవుతుంది. మరి ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.